నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అన్వేషణలోకి వెళ్తున్నాం. అదే మిఠాయి అనే ఒక అందమైన బాలల కథ. వినడానికి ఇదొక చిన్న కథలాగే అనిపించినా ఒక చిన్న కోరిక ఎలా ఒక పెద్ద ప్రయాణంగా మారుతుందో ఇది చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణలో ఈ కథ వెనుక ఉన్న లోతైన అర్థాలను మనం కలిసి పంచుకుందాం. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, ప్రశాంతంగా ఉన్న ఒక గాడిదకు అకస్మాత్తుగా తీపి తినాలనిపిస్తే ఏమవుతుంది? భలే ఉంది కదూ ఈ ప్రశ్న. ఇదే మన కథలో అసలు మలుపు. అడవిలో ఉన్న మన ప్రధాన పాత్రకు వచ్చిన ఈ చిన్న కోరిక అక్కడ ఎలాంటి హడావిడి సృష్టించిందో చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ అన్వేషణలో ముందు ముందు ఏం జరగబోతుందనే ఉత్కంఠను ఇది అమాంతం పెంచేస్తుంది. ఆ గాడిద ఆకాశంలోకి చూస్తూ నోరూరించే స్వీట్స్ గురించి కలలు కనడం మొదలుపెట్టింది. ఆ కళ్లల్లో ఎంత ఆశ ఉందో కదా. తన స్నేహితులైన ఏనుగు, ఎలుగుబంటి, పిల్లి, కుందేలు, ఉడుత, చివరికి ఒక చిన్న చీమను కూడా వదలకుండా నాకేదైనా తీపిగా ఉండేదివరా అని ఎంతో ఆరాటంగా అడగడం మొదలుపెట్టింది. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా ఆ కోరిక ఎంత బలంగా ఉందో. సరిగ్గా ఇక్కడి నుంచే ఆ తీపి కోసం స్నేహితులందరి అసలు ప్రయాణం మొదలవుతుంది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దాగి ఉంది. స్నేహితుడికి ఏదో తినాలని ఉందని తెలిసిన వెంటనే ప్రతి జంతువు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. కానీ వాళ్ళేం చేశారో తెలుసా? తమకు ఏది ఇష్టమో ఆ గాడిదకు కూడా అదే ఇష్టమవుతుందని గుడ్డిగా ఊహించేసుకున్నారు. మన సైకాలజీలో దీన్నే ప్రొజెక్షన్ అంటాం. ఇతరుల అవసరాలను మన కోణంలోంచి చూడటమన్నమాట. ఇది వినడానికి కొంచెం సరదాగా ఉన్నా మనకు నచ్చినదే ఎదుటివారికి నచ్చుతుందని భావించడం ఎంత సహజమో కదా. ఆ జంతువుల అమాయకత్వాన్ని గమనిస్తే ముచ్చటేస్తుంది. ఎలుగుబంటేమో ఎంతో ప్రేమగా ఒక కుండలో తేనె తీసుకొచ్చిస్తుంది. కుందేలు తనకెంతో ఇష్టమైన అత్యంత తీయని క్యారెట్లను ఆఫర్ చేస్తుంది. ఇక చిన్న చీమ అయితే తన వంతుగా ఒక బెల్లం ముక్కను కష్టపడి మోసుకొస్తుంది. వాటన్నింటి ఉద్దేశం చాలా మంచిదే. అవన్నీ ప్రకృతిలో దొరికే సహజమైన తీపి పదార్థాలే కదా. తమ తోటి స్నేహితుడి ఆకలి తీర్చాలనే ఆ తపన నిజంగా మెచ్చుకోదగినదే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. గాడిద వద్దని చెప్పింది. అవును, తేనె తెచ్చినా వద్దు, క్యారెట్ తెచ్చినా వద్దు, బెల్లం ఇచ్చినా వద్దంటుంది. బాలల సాహిత్యంలోని మ్యాజిక్ ఇదే. ఇలా ఒకే మాట పదే పదే రావటం వల్ల కథలో ఒక రకమైన వేగం, లయ క్రియేట్ అవుతుంది. ఇన్ని సహజమైన తీపి పదార్థాలను కాదన్న ఆ గాడిదకు అసలేం కావాలబ్బా అన్న సస్పెన్స్ మనలో అమాంతం పెరిగిపోతుంది. ఆ తర్వాత కథ ఇంకా ముందుకెళ్తుంది. పెద్ద ఏనుగు వచ్చి తన పొడవైన తొండంతో ఏకంగా ఒక చెరుకుగడను ఆఫర్ చేస్తోంది. ఒక చిన్న ఉడుత కూడా ఎంతో ఆప్యాయంగా తీయని మామిడి పండును తెచ్చిస్తోంది. కాని లాభం లేదు. గాడిద వాటిని కూడా వద్దనే అంటుంది. ఆ ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే ఒక పిల్లి వచ్చి అసలైన సలహా ఇస్తోంది. మనం హల్వాయి దుకాణానికి వెళ్దాం పదండి అని. ఆ మాట వినగానే గాడిదలో కొత్త ఉత్సాహం వస్తోంది. ఈ ఒక్క సలహాతో అడవిలో ఉన్న మన కథ కాస్త ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ తిరస్కరణల క్రమాన్ని చూడండి. మొదట తేనె, తర్వాత క్యారెట్లు, ఆపై బెల్లం, చెరుకు, చివరికి మామిడి పండు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన అయినా ఏవి కూడా ఆ గాడిద అసలైన కోరికను తీర్చలేకపోయాయి. ఇలా ఒక్కొక్కటిగా తిరస్కరించడం వల్ల చివరకు దానికి ఆ సంతృప్తినిచ్చేది ఏమిటనే నిరీక్షణ మనలో చాలా బలంగా నిర్మితమవుతుంది. అసలు పిల్లి చెప్పిన ఈ హల్వాయి అంటే ఎవరో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. హల్వాయి అంటే మన సాంప్రదాయ మిఠాయిలు, రకరకాల స్వీట్స్ తయారు చేసే ఒక అద్భుతమైన కళాకారుడు. ఇక్కడ కథలో ఒక పెద్ద సాంస్కృతిక మార్పు కనిపిస్తుంది. చూసారా? జంతువులు కేవలం అడవిలో దొరికే వాటికే పరిమితం కాకుండా మనుషులు తమ నైపుణ్యంతో తయారుచేసే మిఠాయిల వైపు మొగ్గు చూపుతాయి. ప్రకృతి సహజమైన అడవి వాతావరణం నుండి నేరుగా మానవ నాగరికత వైపు ఈ కథ మళ్లడం నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ఈ తేడాను కొంచెం లోతుగా గమనిస్తే జంతువులకు తీపి అంటే ఏంటి? పచ్చిగా ప్రకృతిలో సహజంగా దొరికే పండ్లు లేదా తేనె. కాని మనుషులకి తీపి అంటే అలా కాదు కదా. హల్వాయి ఎంతో కళాత్మకంగా రకరకాల పదార్థాలను కలిపి వండి తయారు చేసే కమ్మని మిఠాయిలు. తమకు నచ్చినవి గాడిదకివ్వాలనుకున్న ఆ జంతువుల అమాయకత్వం ఒకవైపు, గాడిద మనసులో ఉన్న అసలైన మిఠాయిల రూపం మరోవైపు. ఈ రెండింటి మధ్యున్న ఈ వ్యత్యాసం ఈ కథను మరింత అర్థవంతంగా మారుస్తుంది. మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడ దొరికిందంటే, పిల్లి సలహా విన్న తర్వాత జంతువులన్నీ కలిసి మహా ఉత్సాహంగా, సంతోషంగా ఆ హల్వాయి దుకాణం వద్దకు చేరుకున్నాయి. అక్కడ చూస్తే రంగురంగుల మిఠాయిలు, లడ్డూలు, జిలేబీలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి.
ఆ హల్వాయ్ కూడా ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. స్నేహితులందరూ కలిసి ఇలా ఒకే లక్ష్యం కోసం ప్రయాణించడంలో ఉన్న ఆనందం, ఆ పంచుకునే మధురమైన అనుభూతి నిజంగా మాటల్లో చెప్పలేనిది. సో ఈ అద్భుతమైన ప్రయాణం నుండి మనం తీసుకునే ముఖ్యమైన పాఠాలు ఏమిటి? మొదటిది సానుభూతి. అంటే కేవలం మనకు నచ్చినది ఎదుటివారికి ఇవ్వడం కాదు, వారి అసలైన అవసరాలు, కోరికలను అర్థం చేసుకోవడం. రెండవది, కథల్లో ఒకే విషయం పదే పదే జరగడం వల్ల అది కథల్లో లయను సృష్టించి ఆసక్తిని ఎలా పెంచుతుందో ఈ కథ నిరూపించింది. ఇక మూడవది మరియు అతి ముఖ్యమైనది, స్నేహితులతో కలిసి పంచుకునే అనుభవాలే మనకు నిజమైన ఆనందాన్నిస్తాయి. అంటే ఈ కథ కేవలం మిఠాయిల గురించే కాదు, కలిసి జీవించడంలో ఉన్న మాధుర్యం గురించి కూడా అన్నమాట.